ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్లో నటుడు శివాజీ విచారణ ముగిసింది. బుద్ధాభవన్లో మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యి తన వివరణ ఇచ్చుకున్నారు శివాజీ. ఈ క్రమంలో శివాజీని సుమారు 1:45 పాటు మహిళా కమిషన్ విచారించింది. శివాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందిస్తూ ఆయనను ప్రశ్నల వర్షంతో ముంచెత్తింది. ఈ నేపథ్యంలో కమిషన్ ఆయనను వివరణ కోరుతూ ప్రశ్నల వర్షం కురిపించింది. వ్యాఖ్యలు చేసిన సందర్భం, ఉద్దేశం ఏమిటి, మీ వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీయలేదా అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్లో నటుడు శివాజీ విచారణ ముగిసింది. బుద్ధాభవన్లో మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యి తన వివరణ ఇచ్చుకున్నారు శివాజీ. ఈ క్రమంలో శివాజీని సుమారు 1:45 పాటు మహిళా కమిషన్ విచారించింది. శివాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందిస్తూ ఆయనను ప్రశ్నల వర్షంతో ముంచెత్తింది. సందర్భంగా వ్యాఖ్యలు చేసిన సందర్భం ఏమిటి, ఉద్దేశం ఏమిటి, మీ వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీయలేదా అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని శివాజీని ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక లైవ్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి, ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు, మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రతిరోజు సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి దుమారం రేగుతున్న క్రమంలో ఇటు మహిళా కమిషన్ హాజరవ్వాలని శివాజీకి నోటీసులు ఇచ్చారు. ఈరోజు ఎట్టకేలకు శివాజీ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు, వివరణ ఇచ్చుకున్నారు. కాకపోతే సుదీర్ఘ కాలం, అంటే దాదాపు 1:45 సమయంలో పాటు విచారించిందన్నట్టు అర్థమవుతుంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్, అంటే ప్రస్తుతం శివాజీ వ్యాఖ్యలు చాలా సంచలనం సృష్టించాయని చెప్పుకోవాలి. ఏవైతే ఆయన మహిళను ఉద్దేశించి మాట్లాడిన మాటలు, అలాగే దాని తరువాత ఆయన ఏవైతే మాటలు అన్నారో ఆ మాటలు కూడా రికార్డ్ అయ్యాయి. పూర్తిగా సోషల్ మీడియానే కాదు, మీడియా కూడా దీన్ని ఎక్కువగా ప్రచారం చేస్తుంది అని చెప్పేసి ఒక పక్క ఆయనే వాపుతున్నారు. అయితే ఇక్కడ ఆయన మాట్లాడిన మాటల్లో ఇప్పుడు కమిషనర్ ఎవరైతే నేరెళ్ల శారద కూడా అడిగిన క్వశ్చన్స్ లో ముఖ్యంగా ఇవే ఉన్నాయి. అసలు మీరు ఏ ఉద్దేశంతో అన్నారు, మీరు అలా అనాల్సిన అవసరం ఏమొచ్చింది అనేసే ఇలాంటి క్వశ్చన్స్ సంధించారైతే తెలుస్తుంది. పూర్తిగా విచారణ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా, రెస్పాన్సిబుల్ యాక్టర్ గా నా తోటి యాక్ట్రెస్ కి చెప్పాను అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రహీం, ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది అంటే బట్టలు అలా వేసుకోకుండా వెళ్ళండి అలాగే అని చెప్పేసి ఇట్లా చూపిస్తూ, ఈ మధ్య సినిమాల్లో ఆ వర్డ్ ఎక్కువగా, అంటే సామాను అనే వర్డ్ ఎక్కువగా వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. దానిపైన ప్రముఖ చిత్రంలో పాట కూడా వచ్చింది, అది కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు ఆయన అదే వర్డ్ ని యూజ్ చేస్తూ పైగా ఇంకొక బ్యాడ్ వర్డ్ కూడా యూజ్ చేయడంతో పూర్తిగా సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఒక పక్క 2 రోజుల వరకు ఒక పక్క శివాజీ, ఇంకో పక్క ఫెమినిస్టులు అన్నట్టుగా కుదిరింది. ఎందుకంటే అటు ఒక పక్క చిన్మయ్ అలాగే ఇంకో పక్క అనసూయ మాట్లాడారు. దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా ఇండస్ట్రీ పెద్దలు కూడా మాట్లాడారు. అలాగే మా అసోసియేషన్ కి కూడా ఇటు శివాజీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందనే చెప్పుకోవాలి. ఏదైతే ఈ ఆయన మాట్లాడిన మాటల్లో, అంటే నేను చెప్పిన ఉద్దేశం కరెక్టే, ఆయన ఇప్పటికీ అది తగ్గడం లేదనే చెప్పాలి. నేను చెప్పిన ఉద్దేశం కరెక్టే, కానీ నేను ఆ వర్డ్స్ ఏదైతే నేను యూజ్ చేశానో ఆ వర్డ్స్ యూజ్ చేయకుండా ఉండాల్సింది అని చెప్పేసి అని అంటున్నారు తప్ప, నేను ఒక బాధ్యతగా నా కూతుళ్ళగా నేను ఆలోచించి నేను ఆ మాట చెప్పాల్సి వచ్చింది అని చెప్పి ఉద్దేశించి మాట్లాడారు అని చెప్పేసి అంటున్నారు. కానీ మనం ఇక్కడ విశ్లేషించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఖచ్చితంగా ఆయన మాట్లాడిన మాటలు కరెక్టే. అంటే ఒక బాధ్యతయుతంగా అలాగే ఒక అన్నలాగా లేకపోతే నాన్నలాగా చెప్పారు అని చెప్పేసి మనం తీసుకున్నా కూడా, మన నాన్ననో అన్ననో అయితే మన ఒక 4 గోడల మధ్యలో అమ్మ నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోకు అనడం వేరుంటది, 10 మందిలో అమ్మ నువ్వు ఈ బట్టలు వేసుకోకు అనడం కూడా వేరుంటది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మహిళలు మాత్రం అంటే పాజిటివ్ గా తీసుకునే ఆస్కారం అయితే కనిపించడం లేదు. ఒక పక్క అంటే అక్కడక్కడ మనకు
కనిపిస్తున్న ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో ఒక పార్టీకి చెందిన మహిళలు తప్ప, అంటే వాళ్ళకు ఆ భావాలు మాత్రమే ఉన్నాయి అని మనం మాట్లాడుకోవాలి. అంటే ఖచ్చితంగా అమ్మాయిలు చీర కట్టుకొనే వెళ్ళాలి, ఏ సినారియో ఉన్నా సరే, ఎలాంటి ఉన్నా సరే, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే చీరలు కట్టుకొని నిండుగా బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే మాటల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడినా, ఇటు పార్టీలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడినా మనం ఇవి మాత్రమే కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి అయితే మనకుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో, అంటే ఈ 20th సెంచరీలో ప్రతి అమ్మాయి ఏదో ఒక డిపార్ట్మెంట్ లో ఏదో ఒక సిచ్యువేషన్ లో వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆమెకు కంఫర్ట్ గా ఉండే బట్టలు వేసుకోవడం ఆమె కంఫర్ట్ కి ఇచ్చే మనం రెస్పెక్ట్ అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మనం అంటే ఈయన చెప్పిన మాటలు మరి ఎంతవరకు కన్సిడర్ చేస్తుంది ఇప్పుడు మహిళా కమిషన్ అనేది కూడా చూడాలి. మరి నేరెళ్ల శారద ఎలా స్పందిస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రహీం. రైట్ హారిక, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.